బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ రైతులకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. వరి ధాన్యం కొనుగోళ్లను అత్యంత వేగంగా సమర్థవంతంగా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్న పౌర సరఫరాల శాఖ భారీ స్థాయిలో కొనుగోళ్లు చేపట్టి మరో కీలక మైలురాయిని చేరుకుంది. ఇప్పటివరకు రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణతో పాటు రైతుల ఖాతాల్లో వేల కోట్ల రూపాయలు నేరుగా జమ చేయడం ద్వారా ప్రభుత్వం తన నిబద్ధతను చాటుతోంది. కొనుగోలు కేంద్రాల నుండి మిల్లుల వరకు మొత్తం వ్యవస్థను కట్టుదిట్టంగా నిర్వహిస్తూ ధాన్యం కొనుగోళ్లు నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. రెండు 2025-2026 రబీ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా పెట్టుకుని వరి ధాన్యం కొనుగోళ్లను అత్యంత సమర్థవంతంగా నిర్వహిస్తోంది. పౌర సరఫరాల శాఖ పూర్తి స్థాయి ప్రణాళికతో ముందుకు సాగుతూ ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని విజయవంతంగా కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ శ్రీ ఎం స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ పర్యవేక్షణలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కొనుగోళ్లు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా కనీస మద్దతు ధర కింద రైతులకు 4,520 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేయడం ద్వారా ప్రభుత్వం రైతుల పట్ల తన నిబద్ధతను మరోసారి చాటి చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా రైతులు సన్న మరియు దొడ్డు రకాల ధాన్యాన్ని పెద్ద ఎత్తున కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు 9 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యం కొనుగోలు చేయగా 21 లక్షల మెట్రిక్ టన్నుల దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించారు. ధాన్యం కొనుగోళ్లు వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో రైతులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం అన్ని జిల్లాల్లో కలిపి 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి సమర్థవంతంగా నిర్వహిస్తోంది. ఈ కొనుగోలు కేంద్రాలలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 4,350 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 3,563 కేంద్రాలు, అలాగే ఇతర అనుబంధ సంస్థల ద్వారా 662 కేంద్రాలు పనిచేస్తున్నాయి. భారీగా ధాన్యం వస్తుండటంతో కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి అంతరాయం కలగకుండా ముందుగానే 18.6 కోట్ల గన్నీ బ్యాగ్లను, అవసరమైన టార్పాలిన్లను సిద్ధంగా ఉంచారు. రైతులు తీసుకువచ్చిన ధాన్యాన్ని భద్రంగా నిల్వ చేయడం కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ధాన్యం నిల్వలు పేరుకుపోకుండా ఉండేందుకు ప్రభుత్వం వేగవంతమైన రవాణా వ్యవస్థను అమలు చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంటనే మిల్లులకు తరలించేందుకు లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలతో కలిపి సుమారు 11,500 రవాణా వాహనాలను అందుబాటులో ఉంచారు. దీంతో కొనుగోలు కేంద్రాలు ప్రతిరోజు కొత్త ధాన్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉంటున్నాయి. అదేవిధంగా లోడింగ్, అన్లోడింగ్ ప్రక్రియలో పారదర్శకత కోసం కొనుగోలు కేంద్రాలు మరియు మిల్లుల వద్ద ప్రత్యేక అధికారులను నియమించారు. హమాలీల కొరతను దృష్టిలో ఉంచుకుని రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ధాన్యం నిర్వహణ ఛార్జీలను అంటే హమాలీ రేట్లను క్వింటాలకు 17 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిర్ణయం వల్ల ధాన్యం తరలింపు పనులు మరింత వేగవంతం కానున్నాయి. ఇదిలా ఉండగా రాష్ట్ర వ్యవసాయ రంగానికి ఊతమిచ్చే మరో ముఖ్యమైన పరిణామంగా ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 2025-2026 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ కేటాయించింది. ఇది రాష్ట్ర రైతులకు మరియు రైస్ మిల్లర్లకు మరింత ప్రోత్సాహాన్ని అందించనుంది. పౌర సరఫరాల శాఖ బలమైన సమన్వయం, రోజువారీ పర్యవేక్షణ, వేగవంతమైన స్పందన అనే 3 ప్రధాన లక్ష్యాలతో పనిచేస్తూ రైతులకు సకాలంలో చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకుంటోంది. రైతులు తమకు ఎదురయ్యే సమస్యలు, సందేహాలు లేదా ఇతర సహాయం కోసం పౌర సరఫరాల శాఖ టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1967ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. 2025-2026 రబీ సీజన్లో వరి ధాన్యం కొనుగోళ్లను సజావుగా
మరియు సమర్థవంతంగా నిర్వహించేందుకు పౌర సరఫరాల శాఖ పూర్తి సామర్థ్యంతో పనిచేస్తోంది. ఇప్పటివరకు విజయవంతంగా 30 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసింది. పౌర సరఫరాల శాఖ కమిషనర్ ఎం స్టీఫెన్ రవీంద్ర ఐపీఎస్ వ్యూహాత్మక మార్గదర్శకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ ఎలాంటి జాప్యం లేకుండా కనీస మద్దతు ధర కింద 4,520 కోట్లను నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేసింది. రైతులు సన్న మరియు దొడ్డు రకాల ధాన్యాన్ని భారీగా కొనుగోలు కేంద్రాలకు తీసుకువస్తున్నారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 9 లక్షల మెట్రిక్ టన్నుల సన్న రకం ధాన్యాన్ని కొనుగోలు చేయగా మిగిలిన 21 లక్షల మెట్రిక్ టన్నుల మేర దొడ్డు రకం ధాన్యాన్ని సేకరించడం జరిగింది. ప్రస్తుతం ధాన్యం కొనుగోళ్లు ముమ్మరంగా సాగుతున్న నేపథ్యంలో భారీగా వస్తున్న ధాన్యాన్ని సేకరించేందుకు అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 8,575 ధాన్యం కొనుగోలు కేంద్రాలు చురుగ్గా పనిచేస్తున్నాయి. ఈ విస్తృతమైన క్షేత్రస్థాయి వ్యవస్థలో పిఎస్సిఎస్ ఆధ్వర్యంలో 4,350 కేంద్రాలు, ఐకేపీ ఆధ్వర్యంలో 3,563 కేంద్రాలు మరియు ఇతర అనుబంధ సంస్థల ద్వారా 662 కేంద్రాలు నడపబడుతున్నాయి. కొనుగోలు కార్యకలాపాలు సజావుగా సాగడానికి మరియు కేంద్రాలకు వస్తున్న ధాన్యాన్ని పూర్తిగా సంరక్షించడానికి పౌర సరఫరాల శాఖ ముందస్తుగానే ఈ కేంద్రాల వద్ద 18.6 కోట్ల గన్ని బ్యాగులను మరియు తగిన సంఖ్యలో టార్పాలిన్లను సిద్ధంగా ఉంచింది. క్షేత్రస్థాయిలో నిల్వల సమస్య తలెత్తకుండా మరియు కొనుగోలు కేంద్రాలు ప్రతిరోజు కొత్త ధాన్యాన్ని స్వీకరించడానికి సిద్ధంగా ఉండేలా పౌర సరఫరాల శాఖ వేగవంతమైన రవాణా కార్యకలాపాలను అమలు చేస్తోంది. కొనుగోలు చేసిన ధాన్యాన్ని జాప్యం లేకుండా నేరుగా కేంద్రాల నుండి మిల్లులకు తరలించడానికి లారీలు, ట్రాక్టర్లు, డీసీఎంలతో కూడిన సుమారు 11,500 రవాణా వాహనాలను అందుబాటులో ఉంచింది. అంతేకాకుండా లోడింగ్ మరియు అన్లోడింగ్ ప్రక్రియలను దగ్గరుండి పర్యవేక్షించడానికి, పారదర్శకతను నిర్ధారించడానికి కొనుగోలు కేంద్రాలతో పాటు మిల్లుల వద్ద కూడా ప్రత్యేక అధికారులను వ్యూహాత్మకంగా నియమించింది. హమాలీల కొరతను అధిగమించడానికి, భారీగా వస్తున్న ధాన్యాన్ని సజావుగా నిర్వహించడానికి మరియు రైతుల ప్రయోజనాలను కాపాడుతూ కొనుగోళ్లను వేగవంతం చేయడానికి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కొనుగోలు కేంద్రాలు మరియు గోదాములలో ధాన్యం నిర్వహణ ఛార్జీలను అధికారికంగా క్వింటాల్కు 17 రూపాయలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేస్తుంది. రాష్ట్ర వ్యవసాయ ఉత్పత్తికి సంబంధించి మరో ముఖ్యమైన పరిణామంలో ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా FCI 2025-2026 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్కు గాను 10 లక్షల మెట్రిక్ టన్నుల బాయిల్డ్ రైస్ను కేటాయించింది. పౌర సరఫరాల శాఖ బలమైన సమన్వయం, రోజువారీ పర్యవేక్షణ మరియు త్వరితగతిన స్పందించడం అనే 3 ప్రధాన సూత్రాలపై కట్టుబడి పనిచేస్తోంది. ఈ విధానాలతో రైతులకు ఎలాంటి జాప్యం లేకుండా సకాలంలో చెల్లింపులు జరిగేలా చూస్తోంది. రైతులు తమకు ఏవైనా సందేహాలు, సమస్యలు ఉన్నా లేదా సహాయం కావాలన్నా పౌర సరఫరాల శాఖకు చెందిన టోల్ ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్ 1967ను సంప్రదించగలరు.